గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 డిసెంబర్ 9 నుండి మహిళలకు ఉచితంగా బస్సు ఇచ్చేటువంటి సందర్భంలో ఈ సౌకర్యం వల్ల తెలంగాణ వ్యాప్తంగా అక్కా చెల్లెలందరికీ అనేక రకాలుగా ఉపయోగపడతా ఉంది. హుస్నాబాద్ బస్టాండ్కి సంబంధించి కూడా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ప్రయాణికులను యోగక్షేమాలు అడిగినప్పుడు వాళ్ళంతా కూడా సంతోషంగా అన్ని రకాల సర్వీసెస్ ఉపయోగించుకుంటామని చెప్పినారు. కొత్త ఆర్టీసీ నా కుటుంబ సభ్యులు ఆర్టీసీ మంత్రిగా వాళ్ళ యొక్క యోగక్షేమాలు అడిగినప్పుడు కూడా కొంత మహిళలకు సంబంధించి 50 సంవత్సరాల పైబడినటువంటి వాళ్ళ కొంత స్పెషల్ ఆఫ్ డ్యూటీలకు సంబంధించి కూడా చెప్తా ఉన్నారు. ఈ సందర్భంలో ఆర్టీసీ గత 10 సంవత్సరాలు నిర్వీర్యం అయిపోయి సమ్మె ద్వారా చేస్తే కూడా అనేక మంది చనిపోయినా స్పందించకుండా ఒక కొత్త బస్సు కొనకుండా ఒక కొత్త కార్మికుడికి లేదా ఆర్టీసీకి ఉద్యోగం ఇవ్వకుండా వ్యవస్థ అంతా కూడా నిర్వీర్యమైన సందర్భంగా ఈరోజు ఆర్టీసీ పూర్తిగా లాభాల దిశలో పోయేటువంటి పరిస్థితుల్లో పాత అప్పులు పాత పిఎఫ్ నుండి పాత సిసిఎస్ నుండి వాళ్ళ నిధులను వాళ్ళకు రిటైర్ అయిన రోజు ఇచ్చే విధంగా తీసుకునే ప్రయత్నం జరుగుతోంది. ఇటువంటి సందర్భంలో కొంత సమ్మెకు అనేటువంటి మాట చెప్తున్నటువంటి సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి గారు మొన్న స్పష్టంగా చెప్పినారు, ఈ ప్రభుత్వం ప్రజాపాలన ప్రభుత్వం, ఏదైనా చర్చ ద్వారా సమస్య ద్వారా పరిష్కారం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు మా మంత్రి గారు ఎప్పుడైనా కలవచ్చు, మీకు సమస్య పరిష్కారానికి సంబంధించినటువంటి మార్గం తలుపులు తెరిచినాయని చెప్పి నేను వాళ్ళు కూడా కొంతమంది మేము కూడా చర్చలకు సిద్ధమన్నారు. నేను రవాణా శాఖ మంత్రిగా వారందరినీ ఎప్పుడైనా వాళ్ళ వీళ్ళను బట్టి నేను 5-6 తేదీలలో హైదరాబాద్లో ఉంటా. వాళ్ళు ఎప్పుడైనా కూడా నా దగ్గరకు వచ్చి తలుపులు చర్చ ఎవరైనా రావచ్చు, ఎవరైనా మాట్లాడవచ్చు. దానికి ఇదేమో అధికారికంగా పిలిచి అధికారికంగా రావాలి అట్లా ఏం అవసరం లేదు. సమస్యలు ఉంటే ఇంతకుముందు కూడా మేము పిఎఫ్ ఇచ్చినాం, మేము వాళ్ళకు సంబంధించినటువంటి డిఏలకు సంబంధించి డిఏ పెంపుకు సంబంధించి బాండ్స్కు సంబంధించి కారుణ్య నియామకాలకు సంబంధించి మా యొక్క ముఖ్య ఉద్దేశం ఈ ప్రజాపాలన రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మా ముఖ్య ఉద్దేశం ప్రజా రవాణా వ్యవస్థ బాగుండాలి. ఇది గ్రామీణ ప్రాంత పేద ప్రజలకు సంబంధించిన రవాణా వ్యవస్థ. అందుకే కొత్త బస్సులు కొంటా ఉన్నాం, కొత్త నియామకాలు చేపడతా ఉన్నాం, కారుణ్య నియామకాలు ఇస్తా ఉన్నాం, కార్మికుల సంక్షేమానికి సంబంధించినటువంటి పాత డిఏలు ఇస్తా ఉన్నాం, బాండ్స్ ఇస్తా ఉన్నాం. అన్ని రకాల అంశాలను పరిష్కరిస్తాం. ఇంకేమైనా మిగిలి ఉంటే కూడా అవన్నీ సంస్థ పరంగా ఇవ్వడానికి సంబంధిత మంత్రిగా మేము సిద్ధం. మా ముఖ్య ఉద్దేశం కూడా 3 ఉద్దేశాల మీద సంస్థ నడుస్తూ ఉంది. 1 సంస్థ పరిరక్షణ, 2 కార్మికుల సంక్షేమము, 3 ప్రయాణికుల సౌకర్యం. ఈ 3 విషయానికి వచ్చినప్పటికీ ఎక్కడ కూడా మేము అనుకోకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటా ఉన్నాం. కాబట్టి మరొకసారి ముఖ్యమంత్రి గారి మాట ప్రకారంగా కార్మికులు ఎవరు వచ్చినా వారి సమస్యలు ఏమున్నా ఇప్పుడనే కాదు ఎప్పుడైనా పరిష్కరించడానికి సిద్ధం. ప్రస్తుతం ఉన్నటువంటి రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా లేదా ప్రస్తుతం ఉన్నటువంటి ఈ పరిస్థితులలో ఆర్టీసీ ఇప్పుడే ముందుకు పోతున్నటువంటి పరిస్థితుల్లో మూలిగే నక్క మీద తాటిపట్టు పడ్డట్టు జరగద్దు. అనవసరంగా ఈ యొక్క కొంత ఇబ్బందికరమైనటువంటి అంశాలు తేవద్దనే దానిగా వారందరూ కూడా నేను సందర్భంగా ప్రత్యేకించి విజ్ఞప్తి చేస్తాను. ముఖ్యమంత్రి గారి మాట ప్రకారంగా మీరు ఎప్పుడు వచ్చినా నేను డిస్కషన్కు రెడీ అనే విజ్ఞప్తిని చేస్తాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.